హలో అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో నన్ను చాలా మంది కామెంట్స్లో అడిగింది, మీరు ఇన్ని తింటున్నారు, ఇంత తింటున్నారు, వెయిట్ రావట్లేదు, లావుగా లేరు, స్లిమ్గానే ఉన్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇలా అడుగుతూ ఉంటారండి. ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటి అని అంటే, నా ఛానల్ ఫుడ్ ఛానల్ అండి. వండేది, తినేది ఇలాంటివన్నమాట. సో నా ఛానల్లో ఫుడ్ మాత్రమే చూపిస్తాను కాబట్టి నేను తినేది ఒక్కటే కనిపిస్తుంది మీకు, అందుకే అంటున్నారు అనుకుంటున్నాను. ఫైన్, నేను ఏం తింటున్నాను అనేది చూస్తున్నారు కానీ ఎలా తింటున్నాను, ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది తెలియదు కదా. సో దానికి ఈరోజు నేనైతే ఆన్సర్ ఇస్తానండి. నేను నా ఫుడ్ని ఎలా తింటాను డైలీ బేసిస్లో కానీ అప్పుడప్పుడు, అదంతా కూడా నేను మీకు చెప్తానండి. సో మీకు వీలైతే అందులోనే టిప్స్ తీసుకొని ఫాలో అవ్వండి, మీకు హెల్ప్ అవ్వచ్చు. వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండొచ్చు, ఉన్న వెయిట్ తగ్గొచ్చు, ఉన్న వెయిట్ని మెయింటైన్ చేసుకోవచ్చు, హెల్దీగా ఉండొచ్చు. సో అందుకని చెప్పి నేను ఇప్పుడైతే నేను ఎలా తింటాను, ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది చెప్తానండి. ముందు నాకు ఫుడ్ అంటే ఇష్టం అండి. వండడం కానీ, తినడం కానీ, కొత్త కొత్తవి ట్రై చేయడం కానీ ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే నేను ఈ ఛానల్ కూడా పెట్టాను. చెప్పాలి అని అంటే, ఎప్పుడు తిన్నా కూడా నా ఫుడ్ని చూసుకుంటాను అనమాట. ఇది హెల్దీ ఫుడ్డా, ఇది అన్హెల్దీ ఫుడ్డా, అన్హెల్దీ ఫుడ్ అయితే ఎలా తినాలి, ఎంత తినాలి అనేది చూసుకొని మరీ తింటాను. దీనికన్నా ముందు నేను ఏం తింటాను, నా ఫుడ్ హ్యాబిట్స్ తెలియాలి కదా. ముందు నేను ఏం తింటాను అనే దానికన్నా ఎలా తింటాను అనేది ఇంపార్టెంట్ అండి. నాకే కాదు, ఎవరికైనా కూడా అదే ఇంపార్టెంట్. చెప్పాలి అని అంటే, ఉంది కదా, నచ్చింది కదా అని చెప్పి ఎక్కువ తినేసామనుకోండి, మన బాడీ కూడా వెయిట్ గెయిన్ అవుతుంది, చాలా చాలా అబ్నార్మాలిటీస్ వస్తాయన్నమాట. సో ఏదైనా కూడా మోడరేట్గా తీసుకుంటే ఏం కాదండి. అది హెల్దీ ఫుడ్ అయినా, జంక్ ఫుడ్ అయినా నచ్చింది తినొచ్చు, కానీ ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనేది తెలిస్తే చాలు. నేను డైలీ బేసిస్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను అనేది చెప్తానండి. దాంట్లో రైస్, మిల్లెట్స్, వీట్, చపాతీ కానివ్వండి, ఇలాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ రూపంలో తీసుకుంటాను. ఇక ప్రోటీన్ రూపంలో ఎగ్, చికెన్, పన్నీర్, పప్పులు ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్ సోర్స్లో తీసుకుంటాను. ఫైబర్లో కూరగాయలు, పండ్లు యాడ్ చేసుకుంటానండి. హెల్దీ ఫ్యాట్స్లో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి యాడ్ చేసుకుంటాను. మోస్ట్లీ నా డైలీ 3 పూటల్లో ఇవే యాడ్ అయి ఉంటాయి. ఇక ఎప్పుడైనా క్రేవింగ్ వస్తుంది కదా, స్వీట్ తినాలన్నా లేదా ఏదైనా అన్హెల్దీ ఫుడ్ తినాలన్నా అవి కూడా తింటాను. కానీ నేను డైలీ బేసిస్లో అస్సలు తీసుకోనండి. ఎప్పుడో వారానికి ఒకసారి తప్పకుండా నాకు నచ్చిన ఫుడ్ నచ్చినట్టు తింటాను అనమాట. అది ఐస్ క్రీమ్ కానివ్వండి, పోనీ ఇతరితర ఏదైనా జంక్ ఫుడ్ కానివ్వండి, ఒక పూట సాటిస్ఫైడ్గా తింటా అనమాట. నా క్రేవింగ్స్ని అయితే నేను ఎప్పుడు ఆపుకోనండి. హ్యాపీగా నాకు నచ్చినప్పుడు నచ్చింది తింటాను, కానీ తర్వాత నెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని లిమిట్ చేసుకొని తింటాను అనమాట. డైలీ బేసిస్లో మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువ రైస్, కొంచెం కర్రీస్, ఇలా కాకుండా ఎక్కువ కర్రీస్, తక్కువ రైస్ ఇలా తీసుకుంటే హెల్దీ అనమాట. వెయిట్ కూడా తగ్గడానికి అలానే హెల్ప్ అవుతుంది. క్యాలరీ విషయంలో చూస్తే మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, బాడీ వెయిట్ గెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు బెల్లం మంచిది కదా అని చెప్పి బెల్లంతో చేసిన స్వీట్స్ రోజు తిన్నాం అనుకోండి, క్యాలరీస్ ఎక్కువే అవుతాయి. మనం ఆయిల్ డీప్ ఫ్రైయే చేసుకోనక్కర్లేదు, కర్రీస్లో వేసే ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా లావ్ అవుతారు. సో డైలీ బేసిస్లో నేనైతే చాలా మినిమల్ ఆయిల్ వాడతానండి. ఎప్పుడో వీడియోస్లో చూపిస్తుంటే మీకు ఆ కర్రీకి అవసరం కాబట్టి వేయాల్సి వస్తుంది, లేకపోతే నా కర్రీ స్ట్రక్చర్ బాగా రాదనమాట వీడియోలో, అందుకే వేస్తాను. డైలీ బేసిస్లో నేనైతే చాలా పప్పులు అనుకోండి 1 స్పూన్ ఆయిల్లో తాలింపు పెట్టడం, ఇప్పుడు ఏదైనా ఫ్రై చేసుకోవాలి అనుకోండి స్టీమ్ చేసేసుకొని ఆ తర్వాత దాన్ని జస్ట్ పోపు పెట్టేస్తాను అనమాట 1 స్పూన్ ఆయిల్తో. ఇలా వండుతాను నేనైతే, ఎక్కువ ఆయిల్ వేసి అయితే వండను. అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ నేనైతే పూరి, బోండా, వడ ఇలాంటివన్నీ ఎప్పుడో రేర్, నాకు తెలిసి మంత్కి ఒకసారి చేస్తానేమో. ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ కూడా నైట్ టిఫిన్స్ రూపంలో తీసుకుంటానండి. అది తీసుకున్నా కూడా దాంట్లోకి పప్పుల పొడులు కానివ్వండి, పప్పుచారు, సాంబారు, మంచిగా చట్నీ ఇలాంటివి తీసుకుంటాము. మార్నింగ్ ఒకటి ఫ్రూట్స్ తీసుకుంటాను. కానీ నేనైతే కొన్ని ఫుడ్స్ అయితే అస్సలు తిన్ను. వాటిల్లో బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్, మైదా ఐటమ్స్ కానివ్వండి, ఈ పిజ్జా, బర్గర్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ మెయిన్గా అస్సలు ముట్టుకోను. ఫ్రోజన్ డెజర్ట్స్ మనకు ఐస్ క్రీమ్స్ లానే ఉంటాయి, కానీ అవి ఐస్ క్రీమ్స్ కాదు, వాటిని ఆయిల్స్తో ప్రిపేర్ చేస్తారనమాట. అలాంటివి, ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇలాంటివన్నీ డైలీ బేసిస్లో
నేనైతే తీసుకోనండి. అప్పుడప్పుడు క్రేవింగ్ కాదు కదా, నాకు అసలు ఆ క్రేవింగ్ కూడా రాదు చెప్పాలి అని అంటే. నేను అవన్నీ తినను, అందుకేనేమో నాకు ఫుడ్ మీద మంచి కంట్రోల్ ఉంది. సో ఏం తింటాను అనేది తెలిసింది కదా. ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తాను అనేది వస్తే, నేను రైస్ పోర్షన్ అనేది కొంచెం తింటానండి, కర్రీస్ ఎక్కువ తీసుకుంటాను. నాకు ఒకవేళ మధ్యలో ఆకలేసింది అనుకోండి, అప్పుడు కూడా తింటాను, కానీ కొంచెమే తింటాను అనమాట. ఒక ముద్ద అలా తిన్నాను అనుకోండి, ఆ ఆకలి తగ్గిపోతుంది అనమాట. అందుకని కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు అయితే తింటాను. ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్, షుగర్ మెయిన్గా, అసలు నేను రోజులు షుగర్ కూడా తీసుకోనండి. ఒక 2-3 డేస్కి ఒక్కసారి, అది కూడా 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే తీసుకుంటాను. అది చాక్లెట్స్ ఫామ్ కానివ్వండి, జ్యూసెస్ ఫామ్లో కానివ్వండి, ఏదైనా కూడా తక్కువే అనమాట. షుగర్ అనేది ఎక్కువగా తీసుకోను. బెల్లం వాడతానా అని అంటే అది కూడా పెద్దగా వాడను. ఎప్పుడైనా ఒకసారి షుగర్ బదులు బెల్లం వాడతాను. లేదు షుగర్ వాడాల్సి వస్తే దాని బదులు కలకండ వాడతాను. షుగర్ అనేది రిఫైన్డ్ కదా, అందుకని అది తగ్గించి ఇవి వాడతాను అనమాట. నెక్స్ట్, నాన్ వెజ్ ఎక్కువ తింటానా అని అంటే అస్సలు కాదండి. వారంలో నేను తినేది 3 రోజులు మాత్రమే నాన్ వెజ్. అది కూడా ఎక్కువగా చికెన్, ఫిష్, ఎగ్స్ ఇవి ఎక్కువగా తింటాను. ఇప్పుడు ఒక పూట ఫుల్గా తిన్నాను అనుకోండి, నాకు బాగా ఆకలేసింది, నాకు నచ్చిన ఫుడ్ ఉంది, ఫుల్గా తినాలనిపిస్తుంది అనుకోండి, ఫుల్గా తినేస్తాను. కానీ నెక్స్ట్ పూట ఉంటుంది కదా, అది తగ్గించి తింటాను అనమాట. తక్కువగా చేసుకొని తింటాను, ఎక్కువ వాటర్ తాగేస్తా కాబట్టి టమీ ఫిల్ అయిపోతుంది. సో నేను ఫాలో అయ్యేది ఇదేనండి. ఒకవేళ ఎక్కువ తిన్నాను అనుకోండి, ఇంకో పూట తక్కువ తింటాను. ఒకవేళ బ్యాలెన్స్డ్గా ఒక పూట తిన్నాను అనుకోండి, మళ్ళీ ఆకలేసింది అనుకో, సో కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తింటాను అనమాట. అండ్ ఇంకొకటి, తిండితోనే ఇలా మెయింటైన్ చేసుకోవచ్చా, బాడీని ఏమన్నా వర్కౌట్ చేయాలా అని అంటే తప్పకుండా చేయాలండి. మనం తిన్న ఫుడ్ కరగాలి కదా ఫస్ట్. మనం ఎంత ఫుడ్ అంటే అంత ఫుడ్ తిన్నాం అనుకో, మన బాడీ డైజెస్ట్ చేసుకోవాలి కదా, దాన్ని కరిగించి బయటకు పంపించాలి కదా. సో అందుకని బాడీని అయితే కొంచెం కష్టపెట్టాలండి. నచ్చిన ఫుడ్ తింటే నచ్చినట్టు ఎక్సర్సైజ్ కూడా చేయాలన్నమాట. నేను డైలీ బేసిస్లో డైలీ వాకింగ్ ఉంటుంది, నాకు బాడీ స్ట్రెచెస్ ఉంటాయి, అండ్ ఇంట్లో వర్క్, నా వర్క్ అన్నీ సరిపోతాయి నా బాడీకి అయితే. అందుకని చెప్పి నేను తిన్న ఫుడ్కి నా వర్క్కి సరిపోతుంది. అదే ఎక్కువ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఏం పని చేయకుండా ఖాళీ కూర్చో ఉన్నాం అనుకోండి, బాడీ అనేది పెరుగుతుంది తప్పకుండా కూడా. బాడీని కష్టపెట్టకపోతే అదంతా ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయిపోయి మన బాడీలోనే ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అనంటే, ఎవరైనా కూడా ఈ ఫుడ్ తింటేనే లావు తగ్గుతారు, ఈ ఫుడ్ తింటేనే వెయిట్ మెయింటైన్ చేసుకుంటారు అనేది ఉండదండి. ఎలా తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ హెల్దీ ఫుడ్ అయి ఉండాలి, అది కూడా మోడరేట్గా ఉండాలి. నచ్చిన ఫుడ్ కదా అని చెప్పి బాగా తిన్నాం అనుకోండి, ఇంకో పూట కంట్రోల్ చేసుకొని తినాలి. లేదా ఫుడ్ మీద నాకు కంట్రోల్ ఉండదు, నేను తినాల్సిందే అంటారా, నచ్చినట్టు తినండి, కానీ దానికి తగ్గ వర్కౌట్ చేశారనుకో తప్పకుండా వెయిట్ తగ్గుతారు, వెయిట్ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇలాంటివి ఫాలో అయ్యామనుకోండి, హెల్దీగా ఉండొచ్చు, వెయిట్ రాకుండా ఉంటాము, ఉన్న వెయిట్ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఇక రోజువారీలో ఎక్కువ కూరగాయలు తినడానికి ప్రిఫర్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సూప్ కానివ్వండి, కిచడీ కానివ్వండి, లేదా పోనీ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసుకున్నాం అనుకో, వీటిలో ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేసుకుంటాం అనమాట. లేదు ఏదైనా పప్పు చేసుకున్నాం, ఏదైనా 1 or 2 ఫ్రైస్ చేసుకుంటాం, నథింగ్ బట్ హ్యాపీగా తినొచ్చు, కానీ మోడరేట్గా తింటే ఏ బాధ ఉండదండి. అదే ఫైనల్గా చెప్పేది మీకు. కానీ జంక్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ ఇది మోడరేట్గా తింటాను అంటే అది కుదరదు అనమాట. డైలీ బేసిస్లో కొందరు ఎక్కువగా ఈ ఫ్రైడ్ చికెన్స్ కానివ్వండి, లేదా డీప్ ఫ్రైడ్ ఫుడ్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, అండ్ మెయిన్గా బిర్యానీస్, బయట చేసిన బిర్యానీస్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలాంటివి చాలా వరకు కంట్రోల్ చేసుకొని ఎప్పుడో వారం 10 రోజులకి, అది కూడా ఒక పూట తీసుకుంటే బెటర్ అండి. అవన్నీ కూడా మన బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో మీ బాడీ మీరే కష్టపెడతారు. మన మీద మనకి ఫస్ట్ ఇష్టం ఉండాలి కదా. మన మీద ఇష్టం అంటే మన బాడీ పైన ఇష్టం ఉండాలన్నమాట. సో మన బాడీని కష్టపెట్టామనుకోండి, అది మనకే రివర్స్ చేస్తుంది. డైలీ బేసిస్లో ఎవరికైతే స్వీట్స్ తినే అలవాటు ఉందో తగ్గించుకోండి. ఎప్పుడో వారానికి ఒక స్వీట్ తినండి. బిర్యానీ, కూల్ డ్రింక్ తినాలనిపిస్తుంటే అది కూడా తగ్గించుకోండి. కూల్ డ్రింక్స్ కూడా మానేయడానికి ట్రై చేయండి. బిర్యానీ కూడా ఎప్పుడో వారానికి ఒకసారి హ్యాపీగా తినండి, ఏం పర్వాలేదు. ఆకలి కానీ ఏదైనా కూల్గా తాగాలనిపించింది అని చెప్పి ఒక పెట్ బాటిల్ కొనుక్కొని తాగేస్తూ ఉంటారు.
అది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. చాలా వరకు తగ్గించుకోండి. అండ్ డైలీ బేసిస్లో షుగర్ తీసుకునే వాళ్ళు టీ, కాఫీలో కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటి వాటిల్లో అంతా కూడా చాలా వరకు తగ్గించుకుంటే బెటర్ అనమాట. రోజులో ఒక 2 స్పూన్ల వరకు తీసుకోండి, ప్రాబ్లం లేదు. అది ఏ ఫామ్లో అయినా కూడా ఒక ఫామ్ అనమాట. వీలైనంత వరకు ఫ్రూట్ జ్యూసెస్లో షుగర్ అవాయిడ్ చేయండి. ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా ఫ్రూట్ తీసుకోవడం అలవాటు చేసుకోండి, మంచిది. ఎప్పుడో ఒకసారి తాగాలనిపించింది చేసుకోవచ్చు, తాగొచ్చు. బట్ షుగర్ అనేది చాలా లిమిటెడ్గా తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ డైలీ బేసిస్లో ఆకలి వేయగానే బిస్కెట్స్ కానివ్వండి, బేకరీ ఐటమ్స్, పఫ్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివన్నీ తింటూ ఉంటారు. అవంతా కూడా అండి దాంట్లో ఎక్కువగా మైదా ఉంటుంది. చెప్పాలి అంటే మైదా అనేది వెరీ బ్యాడ్ థింగ్. అసలు మన బాడీ డైజెస్టే అవ్వదు అని నేను చెప్పను. డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మైదాలో విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫైబర్ కానీ ఏది ఉండదు. అది తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా హైక్ అవుతాయి అనమాట. అందుకని చెప్పి మైదా బ్యాడ్ థింగ్ అయింది. అండ్ మైదాతో పాటు దాంట్లో రిఫైన్డ్ ఆయిల్స్ వాడతాం, ఎక్కువ సాల్ట్, ఎక్కువ షుగర్ ఉన్న ఐటమ్స్ ఇలాంటివన్నీ వాడతాం కాబట్టి అవన్నీ అన్హెల్దీ ఫుడ్స్ అయిపోయాయి. అందుకని చెప్పి బేకరీ ఐటమ్స్లో కుకీస్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివన్నీ కూడా డైలీ బేసిస్లో తీసుకోకపోవడం మంచిదన్నమాట. ఎప్పుడో ఒకసారి హ్యాపీగా తినండి, 10 రోజులకి ఒకసారి. ఇవన్నీ చెప్పా కదా, 10 రోజుల్లో రోజుకొకటి తినేయొచ్చు అనుకోవద్దు, అలా ఏం కాదు. వీటన్నిటిలో కూడా 10 రోజుల్లో ఒక్కసారి ఏదైనా ఒక ఐటమ్ మాత్రమే అన్నమాట. అర్థమైందా? సో ఇలా తీసుకుంటే మాత్రమే హెల్దీగా ఉంటాం, బరువు పెరగకుండా ఉంటాం. సో ఇదన్నమాట ఈ వీడియో. నా ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎలా మెయింటైన్ చేస్తాను అని చెప్పి. ఫస్ట్ అండి, హెల్దీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, అన్హెల్దీ ఫుడ్ ఎప్పుడో ఒకసారి తీసుకోవాలి. హెల్దీ ఫుడ్లో కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని ప్రోటీన్, ఫైబర్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అది చాలా మంచిదన్నమాట. ఇప్పుడు క్రేవింగ్ వచ్చిందనుకో, చంపుకోకుండా హ్యాపీగా సాటిస్ఫై చేసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి. డైలీ వర్కౌట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. మినిమం వాకింగ్ అయినా కూడా. మనం తిన్న ఫుడ్ కరగాలి కదా, లేకపోతే మన బాడీలోనే ఫ్యాట్గా ఉండిపోతుంది. అది కరగడానికి చాలా టైం పడుతుంది. సో మనం తిన్న ఫుడ్ని ఆ రోజే కరిగించుకోవడానికి పని చేస్తే ఏ ప్రాబ్లం రాదనమాట. నాన్ వెజ్ కన్నా కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిదన్నమాట. సో హ్యాపీగా డైలీ బేసిస్లో ఇలా ఫాలో అవ్వండి. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఆ క్రేవింగ్ని అప్పుడు ఆపుకొని, ఎప్పుడైనా వీకెండ్, సండే అని చెప్పి ఈ వారంలో అనిపించుంటాయి కదా, వాటన్నిటిలో ఒకటి పిక్ చేసుకొని మీకు ఏది బాగా తినాలనిపించిందో అది సండేనో వీకెండో హ్యాపీగా తినేసేయండి. ఇలా అనమాట నా వెయిట్ని అయితే మెయింటైన్ చేసుకుంటున్నాను. హోప్ ఈ వీడియో ద్వారా మీకైతే కొన్ని టిప్స్ దొరికాయి అని అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. హెల్దీ ఫుడ్ తీసుకోండి, లిమిటెడ్ పోర్షన్లో తీసుకోండి. జంక్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా చాలా తగ్గించుకొని లిమిటెడ్గా తీసుకుంటే మంచిదన్నమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ ఇస్తాను. ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.